హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి గౌతమి, కనీసం రెడీ కూడా అవ్వకుండా వీడియో చేస్తున్నావు ఏంటి అని అంటారేమో. వస్తాయి, అలా కమెంట్లు కూడా వస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు రెడీ అవ్వం కదా, అబ్బా ఏదన్నా ఫంక్షన్కి వెళ్తేనో బయటకు వెళ్తేనో రెడీ అవుతాం, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలా రెడీ అయ్యి చేయాలంటే నా వల్ల అయితే కాదు. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా. సో ఇంతకీ వీడియో ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదిగోండి 2 రకాల జ్యూసెస్. నేనైతే ఇప్పుడు తాగి చూపించలేను, ఎందుకంటే 2 ఒకేసారి తాగానంటే మళ్ళీ ఏదో ఒకటి దెబ్బ కొట్టి ఇంకోటి ఏదో వస్తుంది. ఒక జ్యూస్ సూపర్ హెల్ప్ఫుల్ ఫర్ హెయిర్ గ్రోత్, ఒక జ్యూస్ కమ్ టీ, జ్యూస్తో పాటు టీ కూడా అన్నమాట. ఇది సూపర్ హెల్ప్ఫుల్ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్. ఇదైతే మార్నింగ్ తాగాలి, ఇదైతే నైట్ తాగాలి. సో ఈ 2 రెసిపీస్ మీకు చూపించబోతున్నాను. చెప్పాను కదా, ఒకటి ఫర్ హెయిర్ గ్రోత్ టు స్టాప్ హెయిర్ ఫాల్ అయితే, ఒకటి బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి. ఇందులో ఒక జ్యూస్ బాగా నచ్చింది నాకు. ఇదైతే ఇదే ఎందుకు తాగి చూపిస్తున్నానంటే, చాలా మంది ఆ గ్రీన్ కలర్ లో చూడంగానే అమ్మో అది ఎలా ఉంటుందో, గ్రీన్ గా ఉంది పసరలాగా ఉంటదేమో అది ఇది అని ఫీల్ అవుతారు. ఏమీ లేదు, అదిరిపోయింది. నేను కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. సూపర్ ఎమ్మీ అబ్బా, చాలా బాగుంది. డెఫినెట్ గా ఈ జ్యూసెస్ అయితే ట్రై చేయండి. ఈ రెసిపీస్ ఒకటైతే మునగాకు మోరింగా పౌడర్, కరివేపాకు వీటితో, అండ్ ఇంకోటైతే పైనాపిల్తో. సో లేట్ చేయకుండా వీడియో చేయండి. ఫస్ట్ చూపించబోయేది హెయిర్ కోసం చెప్పిన జ్యూస్ అన్నమాట. దీనికైతే బేసిక్గా ఒట్టిగా వాటర్లో అయినా చేసుకోవచ్చు. అంటే నేను కీరా వాడాను కదా, కీరా ఎలాగూ లో క్యాలరీ, వైటమిన్ సి ఉంటుంది, హెల్త్కి మంచిది. ఒట్టిగా నీళ్ళల్లో కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు, కానీ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే దానికి కీరా అయితే బెస్ట్ బేస్ అన్నమాట. అందుకని చెప్పి నేను గ్రీన్ జ్యూస్ లాగా చేస్తున్నా ఇది. సో దానికి కీరా తీసుకున్నా ఒకటి, అలాగే ఒక రెమ్మ కరివేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, చాలా అంటే చాలా బెనిఫిషియల్. మనం ఎంతసేపు హెయిర్కి పైన పూసే పూతల్లో కరివేపాకు, పెరుగు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని చేస్తాం, కానీ ఇంటేక్గా డైలీ తీసుకుంటే కొన్ని రోజులు ఎంత మంచిదో. జనరల్గా కూరల్లో తింటాం, అది వేరు. ఇలా జ్యూస్ రూపంలో ఇలాగ తీసుకోవడం ఇంకా మంచిది. అలాగే కొద్దిగా పుదీనా వచ్చేసి నేను జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను. అండ్ ఇదైతే మునగాకు పొడబ్బా, మోరింగా పౌడరు. ఎలా చేసుకున్నావు గౌతమి అంటే, ఏం లేదు, జస్ట్ మునగాకుని కట్ చేసి చెట్టు నుంచి కొమ్మలు తీసి ఆకులు నీట్గా శుభ్రంగా కడిగి దాన్ని కొమ్మలుగా ఉండగానే కడిగి, తర్వాత డ్రై చేసుకున్నాక ఆకులు వలిచి అప్పుడు ఎండబెట్టుకొని దాన్ని పొడి పట్టి ఆ పొడిని జల్లిచ్చితే స్మూత్గా ఉన్న పౌడర్ వస్తుంది చూసారా, అది నేను బాటిల్లో స్టోర్ చేసుకున్నా. అది మునగాకు పొడి. అన్నీ కలిపి ఒక జార్లో వేసుకోండి. యాక్చువల్లీ నేను ట్రై చేసా బయట పచ్చి ఉసిరికాయలు ఉంటాయి కదా, పెద్ద ఉసిరికాయలు, ఆ ఆమ్లా గనక ఉంటే ఆ ఉసిరికాయ కూడా ఒకటి వేసుకోండి, కంపల్సరీ వేసుకోండి. అది ఆప్షనల్ కాదు, మస్ట్. అది లేకపోతే డ్రై ఆమ్లా పౌడర్ ఉన్నా వేసుకోండి. బట్ బెస్ట్ ఏంటంటే కాయ దొరికితే వేసుకోండి. నా దగ్గర లేకపోవడం వల్ల మాత్రమే నేను అది వేయలేదు, బట్ ఈ రెసిపీలో అది మస్ట్ అబ్బా. సో ఒక ఉసిరికాయ వేసుకొని టేస్ట్ కోసం ఇవన్నీ వచ్చేసి కీరా టేస్ట్లెస్, కానీ మునగాకు వచ్చేసి కొంచెం చేదుగా ఉంటుంది. సో డైరెక్ట్గా అలా తాగగలిగితే ఓకే, తాగలేని వాళ్ళ కోసం కొంచెం నోటికి రుచిగా అనిపిస్తే ఏమాత్రం బెరుకు లేకుండా తాగుతారు. అందుకని చెప్పి కొంచెం కంపల్సరీగా పటిక బెల్లం కాకపోతే హనీయో ఏదో ఒకటి వేసుకోండి, లేదా బెల్లం పానకం ఉంటుంది కదా, బెల్లం పాకం లాంటిది, అది మీ దగ్గర అవైలబుల్గా ఉన్న, పంచదార కాకుండా హెల్త్కి బెనిఫిట్స్ మంచి చేసేవి
వైట్ షుగర్ కాకుండా వేసుకోండి. ఇదిగోండి నేను చేసుకున్న మునగాకు పౌడరు ఇలాగా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని దీన్ని నేను బనానా, పెరుగు, ఈ మునగాకు పౌడర్ కలిపి హెయిర్కి పెట్టుకుంటా, ఇట్లా వేసుకుంటా, రైస్లో వేసుకొని తింటే ఇలా రకరకాలుగా వాడుతున్నాను ఇప్పుడైతే. సో ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసేసుకోండి. ఇది వచ్చేసరికి 1 గ్లాస్ పోసినా కూడా మనకి తర్వాత జార్ అది వాష్ చేసుకుంటాం కదా నీళ్లు పెట్టి మిక్సీ వేసిన తర్వాత. సో మనకు 1.5 గ్లాస్ దాకా వస్తుంది జ్యూస్. సో మొత్తం తాగేయచ్చు. ఇది వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోండి. అసలు డైలీ ఒక 1 మంత్ కంపల్సరీ యూస్ చేయండి. ఇవాళ చేసి 4 రోజులు గ్యాప్ ఇచ్చి అలా కాదు, ఒక 1 మంత్ అన్నా తప్పకుండా ట్రై చేయండి. ఇదే డోసేజ్ అంటే ఒక కీర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 10 ఆకులు పుదీనా, ఒక 1/2 స్పూన్ మునగాకు పొడి, కొద్దిగా తేనె. సో ఎవ్రీ డే ఒక 1 to 1.5 మంత్ తీసుకోండి. డెఫినెట్గా హెయిర్ ఫాల్ని తగ్గించడంలో మాత్రం ఫస్ట్ గ్రోత్ సంగతి పక్కన పెడితే ముందు ఫాల్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫాల్ తగ్గాక ఆల్రెడీ ఊడిన జుట్టు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫాలికల్స్ దగ్గర నుంచి కొత్త జుట్టు ఎలాగూ వస్తుంది, మళ్ళీ వచ్చిన జుట్టు హెల్దీగా పెరగాలి. సో అలాంటి వాటి కోసం మనం అప్లై చేసేవి ఎంత ఇంపార్టెంటో ఇంటేక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ఈ జ్యూస్ తీసుకోండి అంతే. ఇది ఎండాకాలం అయితే కొంచెం చిల్డ్గా తాగండి, చలికాలం అయితే డైరెక్ట్గా తాగేయచ్చు. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చల్లగా తాగితే కొంచెం గొంతు నొప్పులు ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా తాగేయచ్చు. బట్ మాకు విజయవాడలో సాయంత్రం సాయంత్రం వర్షం పడిందంటే పొద్దున కూడా మండిపోతుంది అనమాట. అలా ఉంది వెదర్. నేనైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అబ్బా చేయగానే యాక్చువల్లీ మిక్సీ స్పీడ్గా తిరిగినప్పుడు కొంచెం హీట్ వస్తుంది. ఆ హీట్కి ఏమవుతుందంటే ఆ లిక్విడ్ కూడా ఏది మిక్సీ చేసినా అది కూడా కొంచెం వేడిగా ఉంటుంది. సో అప్పటికప్పుడు అంతా వేడిగా తాగడం కన్నా కూడా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే బెటర్ అని చెప్పి నేనైతే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. సో అంతే. దీన్ని గ్లాస్లో తీసుకొని ఫ్రెష్గా తాగేయండి. దీన్ని స్టోర్ చేయొద్దు, ఇమీడియట్గా తాగేయండి ఎప్పుడైనా సరే. సో మీరేముంది, ఇంట్లో కరివేపాకు ఉంటుంది, పుదీనా ఉంటుంది, మోరింగా పౌడర్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక జ్యూస్లోకనే కాదు రైస్లోకి వాడుకోవచ్చు, దోశల మీద చల్లుకోవచ్చు. నేను ఇంకోటి కూడా చేస్తాను, మోరింగా కరివేపాకు కలిపి ఒకటి చేస్తాను. అదైతే ఫ్లాక్స్ సీడ్స్, ఈ 3 కలిపి చేస్తాను. ఇదైతే నేను ఏం చేస్తానంటే రకరకాల దోశలు వేసుకున్నప్పుడు ఆ దోశల మీద చల్లుకుంటాను అనమాట, పౌడర్ లాగా. దోశ ఫోల్డ్ చేసే ముందు అలా చల్లేసి తీసుకొని తినేస్తే ఏదో ఒక రూపంలో, అబ్బా మనం విడిగా మందులు వేసుకోవడం కన్నా కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఏదో ఒక రూపంలో హెల్త్కి బెనిఫిషియల్ అనుకున్నవి ఏదో ఒక రూపంలో అన్నం కూరలాగానే తినాలా అంటే కాదు, రకరకాలుగా వాడచ్చు, తీసుకుంటే మంచిది. సో ఈ జ్యూస్ అయితే టేస్ట్ అద్దిరిపోయింది అసలు. అండ్ సెకండ్ది వచ్చేసరికి బెల్లీ ఫ్యాట్. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఫ్లాట్ స్టమక్ కావాలని ఆఫ్టర్ డెలివరీ. కానీ ఇప్పుడైతే పిల్లలకు కూడా బెల్లీ ఫ్యాట్, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా బెల్లీ ఫ్యాట్. ఎక్కడో దాకా ఎందుకు, మా భవిష్య మామూలుగా సన్నగా ఉంటుంది. మా భవిష్య స్కూల్కి వెళ్తే చాలామందిని చూశాను, పిల్లలు చాలా ఒబేస్గా ఉన్న పిల్లల్ని. వాళ్ళ ఏజ్ చూస్తే 10-12 ఏళ్ళు ఉంటాయి, కానీ చూడటానికి చాలా లావుగా అనిపిస్తుంది. ఏంట్రా ఈ ఏజ్కే వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి. సో ఇదైతే బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఏం వేస్తున్నావు గౌతమి అనుకుంటున్నారేమో, అవి గ్రీన్ టీ ఏంటి అలా ఉంది అనుకుంటున్నారేమో. మేము కేరళ నుంచి గ్రీన్ టీ బ్యాగ్ తెప్పించుకున్నప్పుడు లీవ్స్ వస్తాయి, పెద్ద పెద్ద పొడవుగా ఉన్న డ్రైడ్ లీవ్స్ వచ్చి వాటిల్లో ఉండలు కట్టేసుకొని ఇట్లా ఆకులు వస్తాయి అన్నమాట, పెద్ద పెద్ద ఆకులు. ఇవేంటంటే వన్స్ వేడి నీళ్ళల్లో వేయంగానే ఆ నీళ్లు పీల్చేసుకొని ఓపెన్ అవుతాయి. అబ్బా ఒక్కొక్క ఆకు ఇంత వెడల్పు వస్తుంది అవన్నమాట. నేనేం చేస్తానంటే ఆ వాటిల్లో నుంచి ఈ ఉండల్ని వేరుకొని పక్కన పెట్టుకుంటా. ఆ ఏరుకున్న వాటిని ఈ టీకి వాడుతున్నాను అనమాట. ఒక బాటిల్లో అలా పోసి పెట్టుకుంటాను. సో ఇప్పుడైతే ముందు గ్రీన్ టీ రెడీ చేసుకుంటున్నాను. ఇది చెప్పాను కదా జ్యూస్ విత్ టీ అని చెప్పి. గ్రీన్ టీ గురించి అందరికీ తెలిసిందే, ఫ్యాట్ బర్నర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, క్యాన్సర్ని ఫైట్ చేసే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో అని చెప్పి. అసలు గ్రీన్ టీ గురించి మనం స్పెషల్గా చెప్పవసరలా, ప్రతి ఒక్కళ్ళు డైట్ చేస్తున్నాము అనగానే ముందింపించే మాట ఏంటంటే గ్రీన్ టీయే. గ్రీన్ టీ తాగుతున్నారా మీరు అంటారు కదా. సో ఈ గ్రీన్ టీ పెట్టుకొని ఇందులో 2 నుంచి 3 దాల్చిన చెక్క వేసుకున్నా. దాల్చిన చెక్క బెస్ట్ బెల్లీ ఫ్యాట్ బర్నర్. చాలాసార్లు వీడియోలో కూడా నేను చెప్పాను, బెల్లీ ఫ్యాట్ బర్నింగ్లో ఆ ఫ్యాట్ని బర్న్ చేయడంలో దాల్చిన చెక్క చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఈ మధ్య అన్నా కదా 3 కేజీలు వెయిట్ పెరిగాను, నేను కూడా గట్టిగా చేయాలని. అబ్బా నేను 1 వీక్లో 1 కేజీ లాస్ అయ్యాను. అబ్బా అప్పుడే ఏం లేదు, డిటర్మినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీథింగ్. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చెయ్యాలి అనే పట్టుదల ఉండాలి అంతే. సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కీరా వేసుకున్నా. పైనాపిల్, దీనిలో మెయిన్ బేస్ ఏంటంటే పైనాపిల్ కూడా
చాలా హెల్దీ, వైటమిన్ సి ఉంటుంది, రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ ఈ వర్షాకాలంలో చాలా మంచిది. అండ్ అలాగే టేస్ట్ కూడా ఈ గ్రీన్ టీతో మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ పైనే ఉన్నది అల్లం ముక్క వేసుకొని చక్కగా కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది బెస్ట్ ఫ్యాట్ బర్నర్ అబ్బా. ఇది నేను ఎక్కడ చూసాను, ఈ రెసిపీ వచ్చేసి నా ఓన్ అయితే కాదు, నేను చెప్తున్నా. ఇది వచ్చేసి నేను ఒక స్మూతీ డైట్ అని చెప్పి నేను ఒక ఫారెన్ న్యూట్రిషనిస్ట్ పేజ్ ఒకటి నేను చూస్తాను అనమాట గూగుల్లో. ఆవిడ తన పేజ్లో ఆవిడ మెయిన్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ బర్నింగ్ గురించిన రెసిపీస్, వర్కౌట్సే చెప్తూ ఉంటుంది. సో ఆ రెసిపీస్లో నేను చాలా చూసినప్పుడు మనం చేయడానికి వీలు ఉండాలి. అది వచ్చేసి ఇండియన్ పేజ్ కాదు, ఫారెనర్ పేజ్. అందులో మనం చేయగలిగినట్టు ఉండే రెసిపీస్, అంటే దాన్ని మళ్ళీ నేనేం చేస్తానంటే మన దానిలోకి కన్వర్ట్ చేసుకొని అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకి దొరక్కపోవచ్చు. అదే బెనిఫిట్స్ ఆవిడ చూపించిన దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ దేంట్లో ఉంటాయా అని చెప్పి మళ్ళీ చెక్ చేసుకొని అలా నేను మేక్ చేసిన రెసిపీ అనమాట ఇది. సో ఇదైతే చక్కగా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఈలోగా గ్రీన్ టీ చల్లారిన గ్రీన్ టీని వడకట్టేసుకొని చల్లారిపోవాలన్నమాట. ఎందుకంటే మనం జ్యూస్లో మిక్స్ చేస్తున్నాం కాబట్టి వేడిగా ఉంటే బాగోదు. సో కంపల్సరీ చల్లారిపోవాలి. చూసారా ఆ ఉండ వేసాను కదా నీళ్ళల్లో, అది ఓపెన్ అయితే చూడండి ఎంత లావుగా అయిందో ఆకు, ఎంత పెద్దగా అయిందో. సో ఇంత పెద్ద లీవ్స్ వస్తాయన్నమాట. అవి నేను గ్రీన్ టీలో ఏరుతాను వచ్చినప్పుడు. అలా ఏరనే తీసి నేను ఇలా టీకి పెట్టుకుంటా, బాగుంటుంది. ప్యూర్ ఫామ్ ఆఫ్ టీ లీవ్స్ అనమాట. సో ఇప్పుడైతే జ్యూస్ రెడీ అయిపోయింది, గ్రీన్ టీ రెడీ అయిపోయింది. ఆవిడ చెప్పింది అనమాట, దాంట్లో ఈ జ్యూస్ ఈ గ్రీన్ టీతో మిక్స్ చేసుకొని డైలీ 1 month బిఫోర్ బెడ్ కనుక తీసుకుంటే. ఇంకోటి, ఇవి చేసేటప్పుడు అనుకుంటారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా మంచి బిర్యానీ, చికెన్ కూరలో, అంటే చికెన్ తినొచ్చు, తినే పద్ధతి వేరుగా ఉంటుంది కదా. హెవీ జంక్, హై క్యాలరీ ఫుడ్, హై కార్బ్స్, లో ప్రోటీన్ అలా తీసుకుంటా ఎలా పడితే అలా తినేసి రాత్రిపూట బిఫోర్ బెడ్ వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ ఇది తాగేసేస్తే ఫ్లాట్ టమ్మీ వస్తుందా అంటే రాదు. మార్నింగ్ నుంచి మనం మంచిగా చేయాలి. దానికి ఇవి తోడైతే హెల్ప్ అవుతాయి అని చెప్తారు ఎవరైనా. సో ఇదైతే హనీ వేసుకున్నాను టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం. ఇప్పుడు 1/2 కప్పు జ్యూస్ తీసుకుంటే రిమైనింగ్ 1/2 కప్పు మనం పెట్టుకున్న గ్రీన్ టీ సినమన్ టీ మిక్స్ తీసుకున్నా. అండ్ 2 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను అనమాట. చెప్పా కదా మాకు ఎండ మండుతుంది. సో కంపల్సరీ నేను కొద్దిగా వేసుకుంటున్నాను. మీకు సరిపడదు అనుకుంటే ఆ పార్ట్ స్కిప్ చేసేయచ్చు, అంతే. దీంతో పాటు మంచిగా ఈవినింగ్ ఒక 1/2 hour సరదాగా ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, కబుర్లు చెప్తా నడవండి అబ్బా. ఎవరూ లేకపోతే ఒక మంచి పాటలు పెట్టుకొని వింటా నడవండి. ఒక 1/2 hour ఎన్నో పనులు చేస్తాం, మన కోసం ఒక 1/2 hour మనం స్పెండ్ చేయలేమా? సో అలా కంపల్సరీ మంచి డైట్ ఫాలో అవుతూ సింపుల్గా వర్కౌట్ చేసుకుంటూ ఇలాంటి జ్యూసెస్ని, స్మూతీస్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్దీ హెయిర్తో పాటు మంచి బాడీ, ఫిజిక్ కూడా మనకి సొంతం అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.